యూట్యూబ్ ప్రేక్షకులకు, మిత్రులకు, పెద్దలకు అందరికీ నమస్కారం. హెచ్టిసి ట్రిమ్మర్ ఇది ఏసీ ద్వారా ఛార్జింగ్ చేసే మిషన్ అనమాట. ఇది ఏసీ ద్వారా రెగ్యులేట్ అయ్యి ఛార్జింగ్ కావడం వల్ల బ్యాటరీ అనేది లైఫ్ రావటం లేదు. దీన్ని ఓపెన్ చేసి ఇప్పుడు పవర్ బ్యాంక్లో వచ్చే మోడల్ ఏదైతే ఉందో దీనికి అటాచ్ చేసి ఛార్జర్ ద్వారా ఛార్జింగ్ చేసి మనం యూజ్ చేద్దాం. ఒకసారి ఎలా చేయాలంటే అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా బ్లేడ్ కవర్ అనేది ఓపెన్ చేశాను. తర్వాత బ్యాక్ కవర్ బ్యాటరీ తీసేసాను. తర్వాత బ్లేడ్ అనేది ఓపెన్ చేశాను. బ్లేడ్ మౌంటింగ్ బుష్ అనేది చేస్తామన్నా. ఇది లాక్ సిస్టమ్ అనమాట. ఇన్సెట్ తీసాను బ్లేడ్ మౌంటింగ్ బుష్. ఇక్కడ 2 స్క్రూస్ వస్తాయి. బ్లేడ్ బుష్ని మౌంట్ చేసే 2 లివర్స్ అనమాట. ఇవి ఇక్కడ లాక్ అవుతాయి. ఇది ఏసీ ఇన్పుట్. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి రెగ్యులేటర్ ట్రాన్స్ఫార్మర్ అనేది చిన్నది. ఇది ఆంపియర్ కూడా తక్కువ. దీని ద్వారా ఛార్జింగ్ కావడం వల్ల ఈ బ్యాటరీ అనేది లైఫ్ అనేది రావడం లేదు, త్వరగా డిశ్చార్జ్ అయిపోతుంది. ఒకసారి దీన్ని డమ్మీ చేసి ఛార్జింగ్ పోర్ట్ అంటే పవర్ బ్యాంక్లో యూజ్ చేసి పవర్ బ్యాంక్ మాడ్యూల్ చూసారా, పవర్ బ్యాంక్ మాడ్యూల్ దీన్ని ఫిట్ చేసి దీన్ని అటాచ్ చేసి దీని ద్వారా మనం ఛార్జర్ ద్వారా ఈ డివైస్ అనేది ఛార్జింగ్ అనేది చేద్దాం. ఒకసారి దీన్ని ఏసీ అనేది డమ్మీ చేసి పవర్ బ్యాంక్ మాడ్యూల్ అనేది ఫిట్ చేద్దాం. ఏసీ ఇన్పుట్ కనెక్టర్ తీసాను. డ్రైవర్ ట్రాన్స్ఫార్మర్ ఏసీని డీసీగా మంచిది. ట్రాన్స్ఫార్మర్ కూడా తీసేసాను. ఇప్పుడు ఈ మోడల్ కనెక్ట్ చేసి ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇది పవర్ బ్యాంక్ మోడల్లో ఇది బ్యాటరీకి వెళ్ళే మైనస్, ఇది ప్లస్. ఇక్కడేమో ఇది మైనస్, ఇది ప్లస్. ఈ ప్లస్ నుంచి ఇక్కడ స్లైడ్ స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ ద్వారా మనకి ఆన్ చేసినప్పుడు కాంటాక్ట్ అయ్యి మనకి మోటార్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. ఇది ప్లస్, మైనస్. ఇప్పుడు మోడల్ పీసీబీ బోర్డ్ అనేది కనెక్ట్ చేశాను. ఇక్కడ మనకి సీటింగ్ అనేది ఇలా చేయడం కాబట్టి ఇక్కడ పీసీబీ అనేది లెంత్ ఎక్కువగా రావడం వల్ల ఈ ఛార్జింగ్ కనెక్ట్ అనేది కొంచెం ఫ్రంట్కి జరిగిన తర్వాత ఒకసారి ఇన్సర్ట్ చేద్దాం. చూసారా పొడవుతుంది. ఛార్జింగ్ కనెక్ట్ అనేది జాగ్రత్తగా ఓపెన్ చేసి ముందుకి పెట్టే ప్రయత్నంగా చేస్తాము. ఎందుకంటే మనకి సీటింగ్ అనేది పీసీబీ లెంత్ ఎక్కువైంది కాబట్టి.
మనకి లెంత్ ఎక్కువైంది కాబట్టి ఇది కట్ చేసి మనకి ఇక్కడ షోల్డింగ్ చేయడానికి అడ్డు వస్తుంది. ఈ కెపాసిటీ అనేది తీసి మళ్ళీ షోల్డింగ్ చేద్దాం. ఇది ప్లస్ ఇది మైనస్ అన్నమాట. కెపాసిటీ కూడా ఉంది యాజ్ యూజ్గా ఎక్కడో ఉండాల్సిన ప్లేస్లో షోల్డింగ్ అనేది చేస్తాము. మోడల్ పీసీబీ మోడల్ దీనిలో సెట్ కాదు కాబట్టి దీన్ని ఆపరేషన్ చేస్తాము వచ్చేసి. జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలి.
చూసారు కదండి, హెచ్టిసి ట్రిమ్మర్ మిషన్కి ఏసీ ద్వారా ఛార్జింగ్ అయ్యే పోర్ట్ని డమ్మీ చేసి డీసీ ద్వారా పవర్ బ్యాంక్ మోడల్ ద్వారా ఛార్జింగ్ అనేది ఫిట్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.